మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భగవద్గీత అధ్యాయము 13 శ్లోకము 16ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తెలుసుకోదగిన పరమాత్మతత్వం సర్వత్రా ఎలా వ్యాపించి ఉందో అర్జునుడికి వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. బహిరంతశ్చ భూతానాం చరం చరమేవ చ సూక్ష్మత్వాత్తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్. ఈ శ్లోకమర్థమేమిటంటే ఆ పరమాత్మతత్వం సర్వ ప్రాణుల లోపల మరియు బయట ఉంది. కదిలే కదలని అన్నింటిలో ఉండేది ఆయనే. అది ఎంత సూక్ష్మమైనదంటే మన భౌతిక ఇంద్రియాలు దానిని గ్రహించలేవు. అందుకే అది అర్థం కానిదిగా అనిపిస్తుంది. జ్ఞానులకు అత్యంత సమీపంగా, అజ్ఞానులకు చాలా దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే భగవంతుడు ఎక్కడో దూరంగా లేడు, మనలోనే మరియు మన చుట్టూ ఉన్న ప్రతి అణువులోనూ ఉన్నాడు అనే గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. ఈ విశ్వంలోని వైరుధ్యాలన్నీ ఆయనలోనే ఏకమవుతాయి. ఈ భావన మనలో వినయాన్ని, భక్తిని పెంచుతుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే మనం దేవుని కోసం బయట వెతకడం ఆపి మన తోటివారిలో, ప్రకృతిలో ఆ దైవత్వాన్ని చూడాలి. కష్ట సమయాలలో మనం ఒంటరి కాదని, ఆ దివ్యశక్తి మనకు చాలా దగ్గరగా మనలోనే ఉందని గుర్తుంచుకుంటే మనకు ధైర్యం, శాంతి లభిస్తాయి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.